నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక పొగమంచు విషయం అయితే జమ్మూ కాశ్మీర్ని తలపిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ లెక్కనే పొగమంచు ఉన్నది. వాహనదారులు కొంచెం చిన్నగా వెళ్ళండి, అలాగే లైట్లు వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి 8 అయినా కూడా పొగమంచు అట్టనే ఉన్నది, కాబట్టి కొంత జాగ్రత్త పాటించండి. ఇక నిన్న అసెంబ్లీ విషయాలకు వస్తే, నిన్న కృష్ణా నీటిపైన చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఈ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలని బైకట్ చేసినారు. ఇంకో ప్రతిపక్షమైన బీజేపీ వాళ్ళు నిమ్మలంగా అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతున్నారు. ఇక అధికార పక్షం ఒక్కరే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవో ఇట్లా జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా మన మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి. అందరూ ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక దిశా పత్రిక కొద్దాం. మేడారం భక్తులకు టోల్ మినహాయింపు పరిశీలిస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతికి సైతం టోల్ ఫీజు మాఫీపై గడ్కరీకి లేఖ రాసామని స్పష్టీకరణ. ఇక మేడారం భక్తులు మేడారం వరంగల్ పోతుంటారు కదా, అక్కడి వాళ్ళకు కూడా టోల్ గేట్ కొంత మినహాయింపు ఇస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇక సంక్రాంతికి ఈ 4 చెక్ పోస్టులు, ఇటు విజయవాడ వెళ్ళే వైపు, ఇటు వెళ్ళే వైపు, ఈ 4 ఈ రూట్లకు వెళ్ళే వాళ్ళకి సంక్రాంతికి వెళ్ళే వారికి టోల్ ఫీజు ఫ్రీ ఉండాలని చెప్పేసి కేంద్ర మంత్రికి లేఖ రాసిరు. అది ఇంకా క్లియర్ కాలేదు. అదొక న్యూస్ అన్నట్టు. దేవరాజిరెడ్డి లొంగుబాటు. డీజీపీ ఎదుట మావోయిస్ట్ కీలక నేత సరెండర్. వారితో పాటు మరో 18 మంది నక్సలైట్లు సైతం. భారీగా అత్యాధునిక ఆయుధాలు అప్పగింత. వారిలో ఇజ్రాయెల్ వెపన్ టావర్ సిక్యూబీ, అమెరికా వెపన్ కోల్ట్ రైఫిల్, హెలికాప్టర్ షాట్స్, 20 లక్షల నగదు సైతం. దేవుజీ సమాచారం లేదు. కంకనాల రాజిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం భరోసాతో లొంగుబాటు అంటున్నాడు దేవ. పిఎల్జీఏ పూర్తిగా కొలాప్స్. లొంగిపోయిన వారిపై 1,81,00,000 రివార్డు. డీజీపీ. ఇక పిఎల్జీఏ మొత్తమే లేదు, కొలాప్స్ అయిపోయింది. ఎవరితోని? బార్సే దేవతోని ఇక లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక దేవుజీ ఎవరైతున్నారో వారి సమాచారం మాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక నిన్న బార్సే దేవతో పాటు ఒక 18 మంది లొంగిపోయినట్టు తెలుస్తుంది. వారిలో రాజిరెడ్డి కూడా ఉన్నారు. రాజిరెడ్డి వారి సతీమణి ఇద్దరు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బార్సెదేవ అలియాస్ సుక్కా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి, ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాస్ రామ్కోతో పాటు 18 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారిని శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిలో పిఎల్జీఎఫ్ 1st బెటాలియన్ 10 మంది, టిఎస్సి 3, ఎస్ఎస్జెడ్బి 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ 5 ఉన్నారు. వీరి నుంచి 48 మౌంటెడ్ ఎల్ఎంజీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున అధునాతన వెపన్స్ స్వాధీనం చేసుకోవడంలో దేశంలో ఇదే మొదటిసారి. పెద్ద ఆయుధాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఇదే మొదటిసారి. ఇక పిఎల్జీఏ అనేది లేదు. ఇంకెవరన్నా ఉంటే లొంగిపోండి, భారీగా కూడా మీకు రివార్డ్ ఇస్తామని చెప్పేసి డీజీపీ గారు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఆయుధాలు, హెలికాప్టర్ షాట్స్, పెద్ద ఆయుధాలు, ఆ ఆయుధాలు కూడా నిన్న తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. తెలంగాణ నుంచి మిగిలింది 17 మంది మావోయిస్టులే. కేంద్ర కమిటీలోని 7గురిలో 4 తెలంగాణకు చెందిన వారే. 14 మంది మావోయిస్టులు మృతి. బస్తర్ రీజినల్ ఏరియాలో 2 ఎన్కౌంటర్లు. ఇక తెలంగాణ నుంచి మొత్తం మిగిలింది ఒక 17 మంది ఉంటారు. దాంట్లో కేంద్ర కమిటీలోనే ఒక 4 ఉన్నారు. సో వారు కూడా లొంగిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి
ఏమంటున్నాడంటే తోలు తీస్తామన్నలో నాలుకలు కోస్తాం, మా నిజాయితీ చిత్తశుద్ధి నిబద్ధతపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం, కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం వచ్చే ఏ చిన్న తప్పును కూడా చేయను, దేవుని మీద ఆన, పోరాడిన రాష్ట్రం కోసమే సచ్చిన రాష్ట్రం కోసమే, ఎవరికి తలవంచం, ముందు తెలంగాణ తర్వాత పార్టీ ఆ తర్వాతే నాయకుడు, నీళ్లు నిధులు అభివృద్ధి విషయంలో మాకు ఏకాభిప్రాయం, తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిన కేసీఆర్ హరీష్ రావు మాజీ సీఎం సభకు వస్తే నది జలాలపై ప్రశ్నిద్దామనుకున్నా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు తెలంగాణ పట్ల ఇక్కడి రైతుల పట్ల మా చిత్తశుద్ధిని శంకిస్తే, మా నిజాయితీ చిత్తశుద్ధి నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తామన్న వారి నాలుకలు కోస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అభివృద్ధి విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉందని, రాష్ట్రం కోసం నికార్సుగా నిలబడతామని, ఎవరికి తలవంచమని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టుల నీటి హక్కులను కాపాడతామన్నారు. అసెంబ్లీలో శనివారం కృష్ణా జలాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా జిల్లాకు అన్యాయం చేయకండి, ఒక్కో చెరువు లెక్కలు 30 సంవత్సరాలవి తీసుకొని రావాలంటే మా వల్ల కాదు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని మాకున్న పరిచయాలతో కేంద్ర అధికారులను కోరాం అని సీఎం తెలిపారు. 45 మైనర్ ఇరిగేషన్ లెక్కలను చెరువుల వారీగా కాకుండా గంపగుత్త క్లస్టర్ వారీగా లెక్క ఇస్తామని చెప్పమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటికి మాత్రమే అనుమతులు తీసుకుంది అని, 45 టీఎంసీలైనా అనుమతులు ఇవ్వమని అడిగే వాడేందుకు లేడని, పంపులు లిఫ్టులకే సరిపోయారని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరగా తీర్చాలని ప్రధాని కోరినట్టు తెలుపుతున్నారు. ఇక మా చిత్తశుద్ధిగా నేను చచ్చిపోయిన రాష్ట్రం కోసమే, బతికిన రాష్ట్రం కోసమే, పోరాడిన రాష్ట్రం కోసమే, ఆ తర్వాత పార్టీ ఆ తర్వాత నాయకుడు. ఇక నిన్న కృష్ణ జలాల మీద మాట్లాడిరు, మా పాలమూరు ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరినాం కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి గంపగుత్తగా చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువుల లెక్కలు మొత్తం తీస్తున్నామని కూడా చెప్పిరు. మోడీ బాబు జగన్ ఎవరు ఆపుతారో చూస్తాం, పాలమూరు రంగారెడ్డికి అనుమతి ఇవ్వకుండా జూరాల నుంచి నీళ్లు తీసుకుంటాం, వచ్చిన నీటిని వచ్చినట్టే మళ్లించుకుంటాం, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వండి, గోదావరి నీటిని తరలించే ఏ ప్రాజెక్టుకు ఏపీ అనుమతి ఇవ్వద్దు, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం, గోదావరి నీటిని తరలించే ఏ ప్రాజెక్టుకైనా ఏపీకి అనుమతి ఇవ్వద్దని చెప్పేసి నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగింది. వచ్చిన నీటిని వచ్చినట్టే మనం మళ్లించుకుంటామని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ జలద్రోహి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పీపీటీ, బీఆర్ఎస్ తీరుపై సర్కార్ గుర్రు, స్పీకర్ను అగౌరవపరిచేలా మాట్లాడిన సభ్యులపై చర్యలకు డిమాండ్, అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, 2 పంచాయతీ సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం, మండలిలో ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లు పాస్, రేపు అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ. ఇలా హిల్ట్ పాలసీ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అందశ్రీ కుమారుడు ఎవరైతే ఉన్నారో వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా. అట్లనే పంచాయతీ సవరణ బిల్లుకు నిన్న శాసనసభ ఆమోదం పలికింది అన్నట్టు. పది నుంచి మన్రేగా బచావో సంగ్రామ్, దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు నిరసనలు, 3 దశల్లో కార్యాచరణకు కాంగ్రెస్ పిలుపు, కొత్త చట్టంతోనే ఢిల్లీలోనే నిధులు పనులు కరిగే అంటున్నాడు. మన్రేగా బచావో సంగ్రామ్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు నిరసనలు చేస్తున్నారు. 3 దశల్లో కార్యాచరణకు కాంగ్రెస్ పిలిపించారు. ఎందుకంటే ఈ 10 నుంచి ఎక్కడైతే మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త చట్టాలు తెచ్చారు కదా, ఇది పేదలకు అడుపు కొడుతుంది. అలాగే రాష్ట్రాల మీద అధిక భారాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఒక నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలుస్తూ ఉంది. 3 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల నియామకం, జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు భాగంగా బల్దియాను 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కేటాయింపు, జిహెచ్ఎంసీ కమిషనర్లు ఆర్వి కర్ణర్ ఉత్తర్వులు, 3 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నియామకమయ్యారు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 3 కమిషన్లు ఇప్పుడు ఏర్పాటు చేయాలి కదా, ఇంకోటి 4వది కూడా ఉంది, ఏంది ఫ్యూచర్ సిటీది కూడా. సో బల్దియా నుంచి 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించే నేపథ్యంలో కేటాయించారట.
ఇక జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ను ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే కొడుకు డ్రగ్ పాజిటివ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఈగిల్ టీం. హైదరాబాద్లోని నానక్రామగూడలో తనిఖీలు. గతంలోనూ సుధీర్ రెడ్డిపై 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. చూద్దాం ఈ ఎమ్మెల్యే ఎవరో మరి. ఈ ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. మరి ఈ ఎమ్మెల్యే వాళ్ళు, ఎమ్మెల్యే కొడుకే వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒకటే వేసేసారు. ఇది 5వ పేపర్, ఇదే 5వ పేపర్. మూలకేసిరు. ఎమ్మెల్యే కొడుకు డ్రగ్ పాజిటివ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఈగిల్ టీం. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో తనిఖీలు. గతంలోనూ సుధీర్ రెడ్డిపై 2 డ్రగ్ కేసులు. హైదరాబాద్ నానక్రామ్గూడ ఏక్తా విల్ల నెంబర్ 1, నెంబర్ 16లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని అందిన సమాచారంతో శనివారం ఈగిల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. విల్లాకు వెళ్లేసరికి అక్కడ 3 ఉన్నట్లు గుర్తించారు. వారికి డ్రగ్ కిట్స్తో పరీక్షలు నిర్వహించారు. అందులో 2కి నెగిటివ్ వచ్చింది. మైకంలో కనిపించిన 3వ వ్యక్తి సుధీర్ రెడ్డికి పరీక్షలు నిర్వహించగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. అతను గంజాయి సేవించినట్టు పోలీసులు గుర్తించారు. సుధీర్ గంజాయి ఎక్కడ తీసుకున్నాడనే విషయంపై ఈగిల్ టీం అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సుధీర్ ఏపీ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడని తెలిసింది. ఇక చూడురి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకాట. ఇక్కడ నానక్రామ్గూడలో 3 మంచిగా బిగ్గరేసి ఉంచే 2కి నెగిటివ్ వచ్చిందట. ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక నాకేమవుతుంది అనుకున్నట్టు ఈ ఎమ్మెల్యే కొడుకు పాజిటివ్ వచ్చిందట. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఫ్యామిలీ డాక్టర్తో డి అడిక్షన్ కేంద్రానికి పంపినట్లు ఈగిల్ అధికారులు తెలిపారు. కాగా గతంలోనూ సుధీర్ రెడ్డిపై 2 డ్రగ్స్ కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంతకుముందు కూడా 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయట. ఇక అవి అప్పుడే ఏం చేయలేక ఇప్పుడేం చేస్తారు, మా డాడీ ఎమ్మెల్యే అనుకొని ఇక ఆయనే ఇక నాకేమవుతుంది అనుకుంటున్నట్టుండు. మొత్తం మీద అయితే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి టెస్ట్లకు పంపిరంట. వెనిజులాపై అమెరికా బాంబులు. ఇంక వీళ్ళకి ఏం పని లేదు అమెరికా వాళ్ళకు. రాజధాని కరాకస్పై వైమానిక దాడులు. తమ దేశంలో సహజ వనరులపై దురాశతోనే వెనిజులా ప్రభుత్వం విపక్ష నేతను అధ్యక్షుడిని చేయాలి. నోబెల్ గ్రహీత మచాడో. యుఎస్ సైనిక చర్యను ఖండించిన రష్యా, చైనా, చిలీ, బ్రెజిల్. యుఎస్ అదుపులో అధ్యక్షుడు మదురో. యుద్ధ నౌకలో అమెరికాకు తరలింపు. వెనిజులాను మేమే నడుపుతాం. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు మా చేతుల్లోనే. ఆ దేశంలో ఆయిల్ కంపెనీ పెట్టుబడులు మరో విధానాలకు భిన్నంగా కొత్త అధ్యక్షుడు ఉండాలని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇక అమెరికా వెనిజులా పైన దాడులు చేసి వెనిజులాకు మేమే ఉంటాం అధ్యక్షునిగా, మా చేతుల్లోనే ఉండాలని చెప్పేసి ఇక వీళ్ళ దగ్గర ఆయుధాలు బాంబులు ఉంటాయి కదా అమెరికాల దగ్గర, సో వాళ్ళపైన దాడులు చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి కదా. అందులకు చూపు. ఇంప్లాంట్ను తయారు చేస్తున్న ఎలన్ మస్క్ న్యూరాలింక్ సంస్థ మెదడులోను విజువల్ కరెక్ట్ను సిమ్యులేట్ చేస్తున్న బ్రెయిన్ చిప్. ఇక చూడుర్రి టెక్నాలజీ. మెదడులోని విజువల్ కరెక్ట్స్ను సిమ్యులేట్ చేస్తున్న బ్రెయిన్ చిప్ అంట. 2024లో బ్రేక్ త్రూ డివైస్ అర్హత. ఈ ఏడాదిలో హ్యూమన్ ట్రయల్. ఎలన్ మస్క్ వెల్లడి. అందులకు చూపు తీసుకొచ్చే ఇంప్లాంట్ను ఎలన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ తయారు చేస్తుంది. FDA నుంచి 2024లో బ్రేక్ త్రూ డివైస్ అర్హత పొందిన ఇంప్లాంట్ ఈ ఏడాదిలో హ్యూమన్ ట్రయల్స్కు వెళ్తుందని న్యూరాలింక్ తెలిపింది. బ్లైండ్ సైట్ పేరుతో తయారు చేస్తున్న చిప్ మెదడులో విజువల్ క్యారెక్టర్స్ను సిమ్యులేట్ చేసి చూపును అందిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇక అందులోకి చూపు, ఎవరికైతే గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళు అందులో ఉంటారో వాళ్ళకు చూపును తీసుకొచ్చేటందుకు ఒక చిప్ను తయారు చేస్తున్నారట ఈ ఎలన్ మస్క్ సంస్థ వాళ్ళు. ఉత్తమ్, ఆ ఉత్తరం గుర్తుందా? అసెంబ్లీలో ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. అసెంబ్లీలో ఆడియో విజువల్స్ ప్రెజెంటేషన్ పార్లమెంటుకు సాంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పారు. నేడు మంత్రి హోదాలో ప్రెజెంటేషన్కు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో
అత్యంత జుగుత్సాకరమైన భాష, తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితమే అని హరీష్ రావు గారు అంటున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్కు రాసిన ఉత్తరం గుర్తుందా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆడియో విజువల్స్ ప్రజెంటేషన్ దేశ పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధమని నాడు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్కు సిద్ధపడడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలు విలువలు అంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే వాటిని తుంగల తొక్కారని మండిపడ్డారు. ఇక ఎప్పుడైతే పార్లమెంటులో వీళ్ళు ఏంటి ఆడియో తర్వాత విజువల్ ప్రజెంటేషన్ ఇట్లా చేయొద్దని చెప్పేసి మంత్రి అప్పుడు ఉత్తమ్ రాసిండు. ఇప్పుడేమో వీళ్ళే పీపీటీ చేస్తాం, మేము విజువల్స్ వేసి చూపిస్తాం, ఏంది కృష్ణ ఏంటి తర్వాత గోదావరి ఏంటి దీన్ని మేము విజువల్ వేసి చూపిస్తాం. అప్పుడేమో ఏంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంకి రాగానే ఒక మాటన అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేదో అసెంబ్లీకి పోయి మాట్లాడితే బాగుంటుంది కదా, అసెంబ్లీలు ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మరి ప్రజల సమస్యల్ని, ప్రజల వాయిస్ని, ప్రజల కష్ట సుఖాల్ని మీరు అసెంబ్లీలో చర్చించాలి కదా. బైకాట్ ఎత్తిరి యువతలకు ఒత్తిరి ఇక ఆగినాయా మరి? ఇక ఉన్న బీజేపీ వాళ్ళు ఏమో నిద్రలు పోవట్టే, ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్టే. ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతుంటే ఎవరు మాట్లాడాలి? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడతారా ప్రజల గురించి? ఇట్లా నడుస్తుంది అసెంబ్లీ సమావేశాలు. రైట్. కొండగట్టు అభివృద్ధికి కరసేవకుడిని అవుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కొండగట్టుకొచ్చి ఎక్కడైతే టీటీడీ నుంచి 35,19,00,000 టీటీడీ నిధులు తెచ్చి ఎక్కడికి కొండగట్టు అభివృద్ధికి ఇస్తామని చెప్పేసి నిన్న శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న అక్కడికి అట్లూరి లక్ష్మణ్ మంత్రి గారు తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గారు పోయి ఎదుర్కొని నిన్న ఘనంగా పూజలు జరిపించినట్టు తెలుస్తుంది. కొండగట్టు అభివృద్ధికి కరసేవకుడినవుతా, ఆంజనేయ స్వామి దయతోనే నాకు పునర్జన్మ, ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు హర్షణీయం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 35,19,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కొండగట్టు ఆలయగిరి ప్రదక్షిణ మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే స్వయంగా కరసేవకుని అవుతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి తన ఇంటి ఇలవేల్పు అని, ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సహకారంతో 35,19,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పునర్జన్మ అంటే ఇంతకుముందుకి ప్రచారానికి పోయినప్పుడు కరెంటు వైర్ తాకితే కొంచెం బయటపడ్డాడు ఆ ప్రమాదం నుంచి. ఇక అప్పటి నుంచి నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి, మా ఇంటి ఇలవేలుపు కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి మన వారాహి వాహనాన్ని కూడా ఇక్కడనే పూజ చేయించుకొని మొత్తం ప్రచారానికి పోతే ఘన విజయం సాధించడం అని చెప్పేసి, అందుకు అత్యంత ఇష్టమైన దైవం మా కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నాడు జీవం నేడు ఇరకాటం. గతంలో గులాబీ పార్టీకి కలిసి వచ్చిన నదీ జలాల అంశం, ప్రస్తుతం దాంతోనే ఇబ్బందులు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి విషయంలో విమర్శల పాలు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకంపై దుమారం. గోదావరి కావేరీ లింకుకు అభ్యంతరంపై ఆగ్రహం. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ప్రధానంగా నదీ జలాల అంశం ఆ పార్టీకి జీవం పోసింది. అదే అంశం నేడు బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేతను ఇరకాటంలో పడేస్తున్నది. నీటి రంగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును నేడు మేధావులు, నీటిపారుదల రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు. నీటిపారుదల రంగం
రంగంపై ఎంతో అవగాహన ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తీసుకుంటున్న నిర్ణయాలు తన స్థాయిలో తీసుకునేది కావని చెబుతున్నారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి విషయంలో గులాబీ పార్టీ విమర్శల పాలైంది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడం పైన పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది. కొంప ముంచిన కాళేశ్వరం. అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం జపం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నేడు అదే ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. ఈ ప్రభావం ఎన్నికలకు ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రంగా మారింది. రైట్. ఇక తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ డిమాండ్ల పైన ఉద్యమం నడిచింది. ఈ డిమాండ్ల పైనే తెలంగాణ ఆవిర్భవించింది. ముఖ్యంగా నీళ్లు, మా నీళ్ళన్నీ ఆంధ్రోళ్ళు మలపకపోతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడేది కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంది? సరే, ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడు దోసుకపోతున్నారు అనుకుందాం. మరి తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 555 టీఎంసీలు రావాల్సింది ఉంటే 299 టీఎంసీలు చాలు అని చెప్పేసి మీరు సంతకం పెట్టిరు కదా. మరి ఇది కదా జలదోపిడి అంటే. మీరు అధికారంలో లేనప్పుడు అదే జరిగే, మిమ్మల్ని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి మన నీళ్ళని మనని కొట్లాడి తీసుకొస్తాం అనుకున్నప్పుడు అదే జరిగే. ఇక రెండింటికి తేడా ఏముంది? ఇక ఇప్పుడు అప్పుడు ఏదైతే నీళ్ళ అంశాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలందరూ ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నావో, మరి గెలిచిన తర్వాత ఏం చేసినావా అని కూడా ఇప్పుడు తేట తెల్లం అయిపోతుంది కదా. సో కాబట్టి ఇక కాళేశ్వరం ముంచటోటి సరిగ్గా ఎలక్షన్ల టైంలోనే ఆ మేడిగడ్డ కాడ బ్యారేజ్ కుంగిపోయింది. ఇక 1,00,000 కోట్లు, 1,20,000 ఏమంటారు 1,50,000 కోట్లు, ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన మేడిగడ్డ ఉత్తరైపోయింది. తెలంగాణ సొమ్మంతా గంగలో వచ్చిన పాలైందని చెప్పేసి అదొకటి. ఇక అది వేరే అంటే ఇతర పార్టీల వాళ్ళకు అది రాజకీయ హస్తంగా మారి ఉన్నది వాయ అగో అట్లా అయింది అన్నట్టు. సరే, ఇక ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే చూరాల నుంచి తెచ్చుకుంటాం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు తరలిస్తాం. మోదీ, బాబు, జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తాం. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా నేను చేయను. సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు రాలేదేం? బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తామన్నారు, మరి రాలే. ఇప్పుడు ఎవరు తోలు తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ ఆఫీసులు బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, శాసనసభకు వచ్చి చెప్పితే ప్రజలే తేర్చుకుంటారు. చట్టసభకు రావాలంటే కేసీఆర్కు ఏమాత్రం గౌరవం లేదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఆయనే. బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డిపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడతలో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం చూరాల నుంచి తీసుకుంటామని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు తెస్తామని స్పష్టం చేశారు. ఇంకా జూరాల నుంచి మీరు కనుక నీళ్ళు ఇవ్వకపోతే పాత పద్ధతుల నుంచే అంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశం. ఆర్జేడి శ్రీహరి నేతృత్వంలో కమిటీ. ఈ ఐడిపిఎల్ మొన్న ఈ ఎమ్మెల్యే గారు కబ్జా పెట్టిరని చెప్పేసి కవిత గారు మాట్లాడింది కదా, మాధవరం కృష్ణ. సో దాని మీద ఆ భూములు ఎట్లా అన్యాక్రాంతమైనవి, అది ఐడిపిఎల్ భూములు ఎవరెవరు కబ్జాలు పెట్టిరు, ఎవరెవరు ప్లాట్లు కొట్లా అమ్ముకున్నారు అని చెప్పేసి దాని మీద ఒక ఉన్నత స్థాయి సర్వే వేసి అసలు ఏమైందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నానంటూ. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనాలు అయ్యాయి. 35% పనులు చేసి 90% అయ్యాయి అంటారా? 3 ఏళ్లలోపు కృష్ణా ప్రాజెక్టులు పూర్తి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. వెనిజులాపై అమెరికా దాడి, బార్సేదేవా లొంగుబాటు, సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పిఎల్జీఏ చీఫ్. 48 అత్యంత ఆధునాతన ఆయుధాలు అప్పగింత. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టులు మృతి. ఇక వెనిజులా అమెరికా
వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇగో వెనిజులా రాజధాని కారాకాస్లో బాంబుల పేలులు, మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, ఎక్కడ చూసినా బగ్గు అంటుంది అన్నట్టు. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు. 1999లోనే చమురు కంపెనీలను జాతీయం చేసిన చావెజ్ అప్పటి నుంచి ఆ దేశంపై ఆగ్రహంతో ఉన్న అమెరికా వస్త్రాధరణ స్వేచ్ఛే మహిళా సాధికారత అని చెప్పేసి ఎవరు ఆర్కే గారు అంటున్నారు, రాధాకృష్ణ. వస్త్రాధరణ స్వేచ్ఛే, అది మహిళా సాధికారత. మహిళల వస్త్రాధరణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగు మాటల యుద్ధం జరుగుతుంది. శివాజీ చేరాని తప్పు చేసినట్టు కొంతమంది, అభినవ కందుకూరి వీరేశలింగం పంతులు కొంతమంది మహిళల తరపున వత్తాసి పలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రాధరణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేం ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టు శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్టు ప్రకటించారు. వస్త్రాధరణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలో స్థితిగతులు, సంస్కృతి, సాంప్రదాయాలు కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటే గ్లామర్ ఫీల్డ్, అందున మహిళలు బట్టలు బయటికి వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. అభిమాన ముసుగులో ఎవరైనా హద్దు వీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలియదా? జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం ఎందుకు తప్పవుతుంది? చిట్టి పొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై జనం ఎగబడి అది తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రాధరణ మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాలన్నీ అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రాధరణలో విచ్చలవిడితనం సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యావరణాలకు సిద్ధం కావాలి కదా, పర్యావసానాలకు సిద్ధం కావాలి అని చెప్పేసి అంటున్నారు. శివాజీ 2 పదాలను అనవసరంగా వాడారు, అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రాధరణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ఉదాత్త భావాలు ఉన్న సంస్కారం వంటబట్టించుకున్న వాళ్ళు అక్కడక్కడ ఉండకపోవచ్చు కదా. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పురుషుల్లో మనో వికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కు పచ్చలారని పసిపిల్లల నుంచి పండుటాకుల వల్లే రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళ ప్రజాప్రతినిధికి జనాల్లోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్ళొచ్చు, కాకపోతే పర్యావసనాలు కూడా సిద్ధం కావాలి. ఇక బట్టల మీద ఇంత పెద్ద రాసుకొచ్చిరు చర్చ ఇంచెల్లిందాక ఈ బట్టల మీద ఈ మొత్తం ఇదంతా మొత్తం విప్పి మొత్తం పెద్ద పెద్ద భాష వాడి రాసుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కదా, ఎవరు నాగబాబు తర్వాత ప్రకాష్ రాజు, వాళ్ళకు బయటికి పోతే ఇట్లా చిట్టిపోట్టి బట్టలు వేసుకొని బయటికి పోతే ఏమవుతుందో తెలియదా? వీళ్ళు మొత్తం ప్రకాశం పంతులు లెక్క కందుకూరేనా వీళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. కాబట్టి అది మహిళా సాధికారత ఎట్లయితుంది? చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మహిళా సాధికారత అవుతుందా? అసొంటప్పుడు పర్యావరణాన్ని కూడా అనుభవించాలి అని చెప్పేసి పర్యవసాన్ని దాన్ని ఇప్పుడు అట్లా వేసుకునే వాళ్ళు పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి వెలుగు పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. జీరాంజీపై కాంగ్రెస్ యుద్ధం, ఉపాధి హామీ కోసం నరేగా బచావో సంగ్రామ్. ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు. కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ వెల్లడి. కొత్త చట్టంతో పేదల పొట్ట కొట్టేందుకు కుట్ర పన్నారని కేంద్రంపై ఫైర్. ఇంకా జీరాంజీపై కేంద్రం వెనక్కి తీసుకోవాలి చట్టాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తోలు తీస్తామంటే నాలుకలకు వస్తాం. కృష్ణా జలాలపై చర్చించేందుకు
దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ హరీష్ రావును హుందాగా ఆహ్వానించాం, కానీ సభ పెడితే కాంగ్రెస్ వాళ్ళు బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తామంటూ కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారు. ఒకవేళ కేసీఆర్ గనక సభకు వచ్చి చర్చలో పాల్గొంటే వాస్తవాలు మాట్లాడితే ఎవరు బట్టలు ఊడదీస్తారు, ఎవరు తోలు తీస్తారు అనేది ప్రజలందరికీ తెలిసేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుకలు కోస్తాం. నేను ఒకటి చెప్తున్నా, దేవుని మీ నాన్న సీఎం కుర్చీలో కూర్చొని ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనీయనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపిన తెలంగాణ గొంతు కోసం సీఎం కేసీఆర్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే బనకచెర్లకు పునాది, అక్కడ కాళేశ్వరం, ఇక్కడ పాలమూరు ప్రాజెక్టుల సోర్సులు మార్చి దోపిడీ. కాళేశ్వరం అంచనాలు 38,500 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంపు. పాలమూరు ప్రాజెక్టు అంచనాలు 32,000 నుంచి 800 కోట్లు, 90,000 కోట్లకు అది కూడా పెరిగిపోయిందంట. పాలమూరు ప్రాజెక్టులో 55,000 కోట్ల కొలగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్. డిపిఆర్ లేకుండానే 27,000 కోట్ల ఖర్చు పెట్టిర్రు. తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడేదే లేదు, బతికినా సచ్చినా తెలంగాణ కోసమేనని వెల్లడి. కృష్ణా జలాలు పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం. కృష్ణా జలాల మీద పాలమూరు ప్రాజెక్టు మీద అసెంబ్లీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ప్రాజెక్టుకు ముందుగాల ఇంత ఖర్చు పెడతామని చెప్పి అమాంతం పెంచేస్తున్నారు, అందులో దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి సార్ యొక్క ఉద్దేశం. పాలమూరుకు పర్మిషన్లు ఇవ్వాల్సిందే, వివాదాలు తేలేదాకా ఏపీ వాళ్లకు చుక్క నీళ్ళు ఇవ్వద్దు, ఏపీ ప్రాజెక్టులను ఆపాల్సిందే, కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ అల్టిమేటం, పాలమూరుకు సత్వర అనుమతులు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం. టెట్ ఎగ్జామ్స్ షురు. తెలంగాణ టెట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగగా ప్రశ్నల సరళి మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. తొలి రోజు 80% హాజరు నమోదైంది. టెట్ పరీక్షలకు అటెండ్ అవుతున్న సర్కారు టీచర్లకు విద్యాశాఖ ఓడి సౌకర్యం కల్పించింది. ఇంకా టెట్ పరీక్షలు నిన్న స్టార్ట్ అయినాయి. జనరల్ జిల్లాకు ఐకేర్ క్లినిక్. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఐకేర్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. కంటి వైద్యానికి సరోజిని దేవి ఐ హాస్పిటల్ ను హబ్గా మారుస్తామని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక జిల్లాకు ఐకేర్ సెంటర్ కూడా రాబోతుందంట. తెలంగాణ పూజలు చేస్తే డబ్బులు మూడింతలు, బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి దొంగ బాబా 55 కోట్ల 55 లక్షలు కొట్టేసిరు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఉనికిచెర్ల శివార్లో జరిగింది. ఊరిని సరే బాబా అంటే కొట్టేసింది, కానీ ఈయన దగ్గర 55 కోట్ల 55 లక్షలు ఉన్నాయట. ఇక అవి ఈ ఆపచ్చన చూడు 55 కోట్లు ఉన్నాయంట. అవిటికి పూజలు చేస్తే మూడింతలు అంటే 150 కోట్లు అవుతాయి అనుకున్నాడు. ఆశకు కూడా అర్థం ఉండాలి కదా. ఇక ఉన్నాయి తీసుకొని అవతల పడ్డాడు. ఎవరు? ఆ దొంగ బాబా అంటాడు. సిరాజ్ ఆగయ్య. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వన్డేలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్ కోసం అతన్ని జట్టులో తీసుకున్నారు. శనివారం సమావేశమైన సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం మొత్తం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇక వెనిజులా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిరు కదా, నోబెల్ శాంతి. వెనిజులా మీద బాంబులు వేస్తారు, అది కూడా శాంతి దూత. వెనిజులా ప్రెసిడెంట్కు అమెరికా సంఖ్యలు. యుఎస్ బలగాల కస్టడీలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్. అమెరికా బాంబు దాడులతో దద్దరిల్లిన వెనిజులా రాజధాని కరాకస్ సైనిక చర్య విజయవంతమైందన్న అధ్యక్షుడు ట్రంప్ అనొద్దుడిగా ప్రపంచ శాంతి దూత. శాంతి అవార్డు ఇచ్చిరు కదా. అమెరికా దాడిని తీవ్రంగా ఖండించిన వెనిజులా ఎమర్జెన్సీ ప్రకటన. మదురో దంపతులపై న్యూయార్క్లో నార్కో టెర్రరిజం అభియోగాలు. దక్షిణ అమెరికాలోని వెనిజులాపై అమెరికా భీకరమైన వైమానిక దాడులు చేసింది. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వెనిజులా రాజధాని
కరాకస్పై అమెరికా బలగాలు అరగంట పాటు బాంబులతో విరుచుకుపడ్డాయి. వెంటనే హెలికాప్టర్ ద్వారా డెల్టా ఫోర్స్ కమాండోలు ప్రెసిడెంట్ నికోలస్ మదురో అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. మదురోని ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కస్టడీలోకి తీసుకొని ఆ దేశం నుంచి వెలుపలికి తరలించారు. అనంతరం వెనిజులాలో సైనిక చర్యలు విజయవంతంగా పూర్తయిందని తెల్లవారుజామున 4:30 అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులపై తమ బలగాలు నిర్బంధించి ఆ దేశం నుంచి తరలించాయని తమ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక వాళ్ళకు సంఖ్యలేసి తీసుకుపోతున్నారంట. ఇక ఇతన్ని వీళ్ళ భార్యని ఇద్దరిని లైవ్ చూస్తూ ఎంజాయ్ చేస్తా. కరాకాస్ ఆపరేషన్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కట్టుదిట్టమైన కోటాలో ఉన్న ఎత్తుకొచ్చారని వ్యాఖ్య. భూమి మీద ఇంత గొప్ప ఆపరేషన్ మేము చేయగలమని కామెంట్. మీరు చేస్తారయ్యా, మీరు ప్రపంచ శాంతి దూతలు కదా, మీ దగ్గర అత్యంత ఆయుధాలు ఉన్నాయి, మీరు చేస్తారు. ఎందుకు చేయరు మీరు? మీరు చేసేదే అది కదా. మీరు చేసేదే ఇతర దేశాల మీద బాంబులు వేయాలా, దేశాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, చెప్పాలి. తినకపోతే బాంబులు వేసిన మీరు ఎట్లా చెప్తే అట్లా వినాలి. వినకపోతే మీరు చేసేది గిదే కదా. ఇక మీకు శాంతి బహుమతులు. ఇక లైవ్ చూస్తూ ఎంజాయ్ చేసిండట. ఒక దేశాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉన్న వాటన్నిటిని కొల్లగొడుతూ ఇక లైవ్ చూసుకుంటే ఎంజాయ్ చేసిన అని చెప్పేసి మీడియా ముంగటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇక చూడు ఎట్లుందో కథ. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. అంజన్న ఏ ప్రాంతపు సొత్తు కాదు, ఆయన విశ్వాంతర్యామి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయొచ్చు. రూరల్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనల్ని ఎత్తివేత. పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం. బిల్లును వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జనాభా తగ్గడంతో దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతున్నదని చెప్పేసి సీతక్క అంటున్నది. భవిష్యత్తులో అవసరం ఉంటే నిబంధనలు మళ్ళా మార్చుకుందాం అని చెప్పేసి అంటున్నది. ఒకసారి ఇది చదువుదాం. 3వ పేజీ. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఇకపై పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో పోటీకి అర్హులు కానున్నారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలో 2 సవరణ బిల్లులను మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. గతంలో పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరికంటే పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన ఉన్నది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ముందు ఈ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తాజాగా దీనికి చట్ట సవరణ చేశారు. దీంతో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామంలో పేరున్న జయన్న తిరుమలాపూర్గా మార్చే బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి జనాభా నియంత్రణను పాటిస్తున్నాయని, అదే ఉత్తరాది రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాజకీయాల ఆధిపత్యం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో జనాభా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనలు తొలగిస్తున్నామని వెల్లడించారు. జనాభా పెరుగుదల మందగిస్తే వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరం ఉంటే మరో విధంగా నిబంధనలు పెట్టుకుందామని చెప్పారు. సభలో సభ్యులంతా తమ నిర్ణయానికి స్వాగతించారని, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉండొద్దని చెప్పి పిల్లలున్న పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్టు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ ఆలోచన మంచిదే అని కూనంనేని సాంబశివరావు అంటున్నారు. రాజకీయ స్వావలంబన దిశగా ఆలోచించాలి, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదేనని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్లకు ఇది మంచి నిర్ణయం. ఇక పైన 3 పిల్లలున్నా కూడా మీరు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఇంత ముందుకు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేదు కదా. ఇకపై నుంచి 3 పిల్లలు ఉంటే మీరు ఎలక్షన్లలో పోటీ చేయొచ్చు వచ్చే ఎలక్షన్లలో. ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అంటున్నారు. రాజకీయ వెసులుబాటు కోసం 2 పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్న పోటీ చేయొచ్చని నిబంధనను తేవడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక్క పిల్లవాడితో సంతృప్తిగానే ఉన్న సందర్భమని, ఒక్కరికి మించి పెంచలేమని, ఖర్చులు భారీగా పెరిగాయని, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఒక్కరినే కంటున్నారని, ఎంతమందినైనా కనొచ్చు అనేది కరెక్ట్ కాదన్నారు.
ఇది కూడా ఒక అందుకు వాస్తవమే. అది కూడా ఇప్పుడు డబ్బున్న వాళ్ళైతే ఎంతమందిని కన్నా వాళ్ళు చదువుకుంటారు, కానీ ఇప్పుడు చేసిన కష్టం ఒక్క పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని సాధనీకే అప్పుల కుప్పగా అయిపోతుంది ఇంట్లో. సో ఇక ఎంతమందినైనా కనొచ్చు అంటే ఈ కన్నుడు నిబంధనల అది మీ ఇష్టం, కానీ ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హత లేదన్న చూసినావా, ఆ నిబంధన వరకే ఎత్తివేత అన్నట్టు. అది ఎంతమందిని కంటారు ఏంది అనేది అది మీ వ్యక్తిగతం, మీ స్వేచ్ఛ అది. కానీ అట్లా ముగ్గురు ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అనేది ఇప్పుడు చట్టం సవరణ చేసిరు అన్నట్టు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వాళ్ళే, ఏ సర్కారు వచ్చినా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ స్కీమ్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్ల పైన చర్యలు ఉండాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సభకు రాని వ్యక్తే అజెండా డిసైడ్ చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్. ప్రభుత్వాలు మారుతున్నా ఏమంటున్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటున్నారు అంటున్నారు. వాస్తవమే, అలా అవసరం. కాంట్రాక్టర్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంలో చెప్తారు, ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో చెప్తారు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో వాళ్ళకి కావాల్సింది ఏంది, టెండర్లు, పని కావాలి. అది ఏ ప్రభుత్వం అయితే ఏంది ఆ ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు కదా, మరి రాజకీయ నాయకులు వాళ్ళే లేరా? ఇటు వరంగల్ పోదాం, వరంగల్లో గదే కొండ సురేఖ చిన్నప్పటి నుంచి నేను చూస్తానా, ఆ సీతక్కనే మళ్ళా చిన్నప్పటి నుంచి నేనే చూస్తున్నా. ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు కడియం సీఆర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ పార్టీ ఉన్నా గదే కడియం సీఆర్. అది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నల ముచ్చట చెప్తున్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీలే కదా నాయకులు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ముసలు ఎటు పోతుంది అంటే ఈ చెరువు ఎండితే కింది చెరువులో పోతుంది. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్కి వద్దాం, అదే పద్మారావు, అదే తలసాని, వీళ్ళంతా అరికెపూడి, తర్వాత ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళంతా పాతోళ్ళే కదా, వీళ్ళు కూడా వాళ్ళే కదా. ఈ పార్టీ అయిపోతే ఆ పార్టీ, ఆ పార్టీ అయిపోతే ఇంకో పార్టీ. ఏ పార్టీ అయితేంది, పార్టీలు అధికారంలోకి వస్తున్నారు కానీ నాయకులు వీలే కదా. ప్రభుత్వ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారట్లేదు కదా. ఎటువైనా మళ్ళీ పాతోళ్ళే. అప్పట్లో టీడీపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళే కదా, నాయకులు కూడా వాళ్ళే. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టులు మృతి. పతనం అంచున మావోయిస్టు పార్టీ. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, పాలమూరు ప్రాజెక్టును 3 ఏళ్ళ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇక అటు ఎస్ఎల్బీసీ పని అయిపోయింది, ఎస్ఎల్బీసీలో ఇప్పటిదాకా మనుషులు దొరకలే. 90 టీఎంసీలతోనే ప్రాజెక్టులు ముందుకు తెస్తాం, మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీ కన్నా బీఆర్ఎస్ సాయంలోనే ఏపీ జనదోపిడి ఎక్కువైంది. జగన్తో అలాయి బలాయి చేసుకొని నీటి దోపిడికి సహకరించిండ్రు, కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టిండ్రు. కేసీఆర్ పాలమూరు పక్కన పెట్టిండ్రు. పాలమూరు ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమే పెద్ద తప్పు. ప్రాజెక్టుకు ఇంకా 39,000 ఎకరాలు భూములు కావాలి, 90% ఎక్కడ పూర్తయినట్లుంది. ఖర్చు కూడా 84,000 కోట్ల దాటుతుందని. కృష్ణాలో 1050 టీఎంసీలో 763 టీఎంసీలకే కొట్లాడుతున్నాం. బయటకు తోలు తీస్తామనేటోళ్ళు అసెంబ్లీలో చర్చ నుంచి తప్పించుకున్నారని ఫైర్. కృష్ణానది జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిర్రు నిన్న. 1050 టీఎంసీలలో 763 టీఎంసీల దాకా కొట్లాడుతున్నారంట. ఇక దానికి ఇంకా 39 ఎకరాల భూమి కావాలట. ఏ భూమి, దేనికి, పాలమూరు ప్రాజెక్టు కట్టాలంటే ఇంకా 39,000 ఎకరాల భూమి కావాలంటే దగ్గర 84,000 కోట్లు. అంటే ఇది కూడా 1,00,000 దాటుతుంది. సింపుల్గా మళ్ళీ ఇంకో భారీ కుంభకోణానికి తెర ఇది. ఏం లేదాడ కాళేశ్వరం కట్టినా అన్నారు కదా, అప్పట కాళేశ్వరం కట్టిరు కదా, ఏమన్నా ఒరిగిందా? ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టబోతున్నారు అన్నట్టు. రైట్ మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక.
సరే మనం మార్నింగ్ చూసే మిత్రులు దేశంలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు, కిడ్నీ తయారు చేయించండి, ఎంతోమందికి జీవం అందించిన వారు అవుతారు. ఇలాంటి ట్రీట్మెంట్ ఉండే వారికి క్యూనిస్ తరఫున వారికి చెప్పండి. ఎవరు రమేష్ ప్రాపర్టీస్ అంటున్నారు, దేశంలో కిడ్నీల పేషెంట్లు ఎక్కువ అవుతున్నారట, కిడ్నీలు కూడా తయారు చేపిద్దాం. మరి ఏడ తయారు చేస్తారో ఎవరు తయారు చేస్తారో చెప్పి కిడ్నీలు కూడా తయారు చేపిద్దాం. రైట్ మిత్రులారా, ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ వచ్చినటువంటి పత్రిక వార్తల్లో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్. సో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.